హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 80వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. ఓ మై గాడ్ సుబ్బు, నీ డ్రీమ్ ప్రపోజల్ కమాన్ అని మనసులో నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఊపిరి బలంగా పీలుస్తూ చూస్తున్నాను రిషి వైపు. సరిగ్గా కింద ఎవరో సాంగ్ కూడా మాకు తగ్గినట్టుగా మార్చి టైలర్ స్విఫ్ట్ సాంగ్ పెట్టారు. ఈ సాంగ్ నాకు పాడడం తెలియదండి, మీకు వినాలనుకుంటే యూట్యూబ్లో టైప్ చేసి చూడండి, ఈ సాంగ్ ప్లే అవుతుంది అంటూ ఆ పాట ప్లే అవుతుంది. అది నా ఫేవరెట్ సాంగ్, నా ఫేవరెట్ పర్సన్, నా ఫేవరెట్ రింగ్. ఇదంతా ఇంత పర్ఫెక్ట్గా ఎలా జరుగుతుందో తెలియదు కానీ క్లౌడ్ 9లో ఉన్నాను నేను. నా చేతిని అతి సుకుమారంగా ముట్టుకుంటేనే కందిపోతాయేమో అనేలా పట్టుకుని జాగ్రత్తగా ఆ రింగు పెట్టి, ఐ ప్రామిస్ దిస్ ఈజ్ ఫర్ ఎవర్, వీణ్ణి ఎందుకు చూస్ చేసుకున్నాను రా బాబు అనే రిగ్రెట్ నీకు రాకుండా చూసుకుంటాను అన్నాడు రిషి. ఐ నో అని తన తల నిమిరి, నేను బెండై ప్రపోజ్ చేయనా అని అడిగాను నవ్వుతూ. అస్సలొద్దు అన్నాడు రిషి నించుని. తనకి రింగు పెట్టి, నువ్వు చెఫ్ అయినా, ఇంజనీర్ డ్రాప్ అవుట్ అయినా, బజ్జీల బండి నడుపుకున్నా నేను నిన్ను ఇలానే లవ్ చేస్తాను రిషి. ఇది నేను సరదాగా చెప్పట్లేదు, ఈ 6 months కంప్లీట్గా ఆలోచించాకే చెప్తున్నాను. ఐ లవ్ అండ్ రెస్పెక్ట్ యూ. మనకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసి సాల్వ్ చేసుకుందాం. అవన్నీ కుదరకపోతే వైజాగ్ బీచ్ ఒడ్డున మ్యాగీ బండి పెట్టేసుకుందాం అన్నాను నవ్వుతూ. తన వేలికి ఆ రింగ్ చాలా బాగుంది అని నేను మురిసిపోతున్నప్పుడే సడన్గా ఒక చల్లటి గాలి మా ఇద్దరి మీదుగా వీచింది. వాళ్ళింటిని కప్పేసేలా ఉండే పింక్ గన్నేరు పువ్వుల చెట్టు నుండి పువ్వులన్నీ ఎవరో మా ఇద్దరిని ఆశీర్వదిస్తున్నట్టుగా రాలాయి కిందికి. అమ్మ నాన్న కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ని తెలియజేశారు చూసావా అన్నాను నవ్వుతూ. అవును అన్నట్టు తలూపి నా చేతిని పట్టుకుని, థ్యాంక్స్, నేను తనని బాగా చూసుకుంటాను అని చెప్పాడు గట్టిగా. అదే రిషిలో నాకు నచ్చేది. అది గాలి అంతే అని లాజిక్ తీయకుండా నా ఎమోషన్ని రెస్పెక్ట్ చేస్తాడు. హీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. ఇంకొకసారి చెప్పింది నా హార్ట్. వీడియో ఆపేసి మనిద్దరం ఫొటోస్ తీసుకుందాంరా, నేను వాల్ పేపర్స్గా పెట్టుకోవాలి అని తనని లాగి పిలుస్తుంటే రవి వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది రిషికి. ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకోబోతుంటే నేనే స్పీకర్ ఆన్ చేశాను. రే, ఇదేం ఇంగ్లీష్ పాటరా, ఇందాక నుండి మనోళ్ళు చేయలేక చస్తున్నారు ఆ పాటకి డ్యాన్స్. అందరూ వాళ్ళని ఎడ్డి గాలిగా చూస్తున్నారు. ఇక ఆపేస్తున్నానరా అన్నాడు రవి. హా సారీ ఆపేయ్ అని తనకి చెప్పి ఫోన్ కట్ చేశారు రిషి. నువ్వు ప్లే చేయించావా అన్నాను షాక్ అవుతూ. ఈ గ్యాప్లో ఇన్ని ఎలా చేశాడా అన్నట్టు తన వైపే చూస్తూ. అది నీ ఫేవరెట్ సాంగ్ కదా సుబ్బు. హా, నీకు ప్యారిస్లో ఈఫిల్ టవర్ ముందు ప్రపోజ్ చేస్తే చాలా ఇష్టమని తెలుసు, కానీ ఇప్పుడు అది కష్టం కదా. కానీ ఖచ్చితంగా మన పెళ్లి కంటే ముందు అక్కడికి వెళ్దాం, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అన్నాడు రిషి. బాబోయ్, నీకు నేనే దిష్టి పెట్టేసేలా ఉన్నానుగా అని తనకి మెటికలు విరిచి, దా ఫొటోస్ తీసుకుందాం అన్నాను. మేమిద్దరం పక్క పక్క నించుని ఫొటోస్ దిగడానికి మొత్తం రెడీ చేసుకున్నాక టైమర్ సెట్ చేసి సరిగ్గా ఫోటో క్లిక్ అవ్వబోయే టైంలో కాలు పైకి లేపి రిషి బుగ్గ మీద ముద్దు పెట్టాను. ఎక్స్పెక్ట్ చేయలేదేమో, వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి రిషికి. ముద్దేగా పెట్టాను, అది బుగ్గ మీద, దానికే ఏడుస్తావా అన్నాను ఆశ్చర్యంగా. దిస్ ఈజ్ మై ఫస్ట్ కిస్ సుబ్బు అన్నాడు రిషి. రోజు ఇస్తాలే, బుగ్గ మీదేగా అని నవ్వి ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్నాక, ఇక పద మనం వెళ్ళాల్సి వచ్చిన టైం చాలా అయిపోయింది, మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అని వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకుని మా వైపే చూస్తూ కనిపించారు అత్త. ఏంటి లవ్వా అన్నారు అత్త. అవును అని నేను, కాదు అని రిషి తలాడించాం. మళ్ళీ ఒకరినొకరు చూసుకుని ఈసారి కాదు అని నేను, అవును అని రిషి తలాడించాం. మమ్మల్ని చూడగానే ఫక్కన నవ్వేసి, అనుకున్నా ఇలాంటిది ఏదో ఉందని. వాడిని నిద్ర లేపకుండా కారులో కూర్చున్నప్పుడే అనుకున్నా. మీ అంకుల్కి చెప్పాను కూడా నిన్న రాత్రి. ఆయన అలాంటిది ఏమీ లేదు, నాకు తెలీదా అన్నారు నవ్వుతూ. మరి మా దగ్గర భయం ఏంట్రా మీకు, చెప్పలేరా మాతో అన్నారు అత్త. మేమింకా ఇప్పటిదాకా ష్యూర్ లేకుండే అత్త, అందుకే చెప్పలేదు అన్నాను. ఇప్పుడు ష్యూరేనా, ఆర్ యూ టేకింగ్ సమ్ టైమ్ అన్నారు. లేదు, వీఆర్ ష్యూర్ అన్నాడు రిషి. ఇంతకంటే శుభవార్త ఏముంది, పనిలో పనిగా మీ గురించి కూడా అనౌన్స్ చేసేద్దాం అన్నారు అత్త. మమ్మీ సుజ్జి 1 minute అని అత్త చేతిని పట్టుకుని, మేమింకా సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నాం, నువ్వే అందరినీ ఒప్పించాలి అన్నాడు రిషి. నన్ను అడిగి లవ్ చేసావు, మరి పోయి ఒప్పించుకోపో అని వెక్కిరించి
కింద అందరూ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, పదండి అని కెమెరా చూసి ఫొటోస్ తీసుకుంటున్నారా అన్నారు అత్త. హా, అయిపోయింది అన్నాను. సరే పదండి అని అత్త ముందు నడుస్తుంటే రిషి వైపు చూసి కళ్ళెగరేశాను. నేను మాట్లాడతాను అన్నట్టు సైగ చేశాడు రిషి. కిందికెళ్ళగానే రిషి వాళ్ళు నలుగురు స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి వెళ్ళిపోతే కామ్గా వచ్చి అమ్మమ్మ శ్రీజ అక్క పక్కన కూర్చున్నాను. బాగా బుజ్జగించినట్టుగా ఉన్నాడు అంది అమ్మమ్మ. హా, చూశానులే, రిషి నీ వెనకే రావడం అంది నవ్వు ఆపుకుంటూ. ఏం మాట్లాడకుండా నా చెయ్యి ముందుకు పెట్టి రింగు చూపిస్తూ తనని ఒప్పించేశాను అన్నాను చిన్నగా. హా, ఎంత బాగుందో రింగు, డైమండ్సా అంది శ్రీజ అక్క. అవును అన్నట్టు తలూపి మొన్న నేను కొనుక్కున్న రింగ్ రిషికిచ్చాను అని చెప్పాను. అబ్బో అని నవ్వుతూ ఆ ఫోటో తీసి బావకి పెట్టింది. నీకు చాలా టాలెంట్ ఉందే పండు అంది అమ్మమ్మ. ఇంగ్లీష్ ప్రపోజలేనా, ఇంగ్లీష్ కిష్ కూడానా అంది శ్రీజ అక్క చిన్నగా. ఓయ్, అలాంటిదేమీ లేదు, 2 years వరకు అలాంటిదేమీ లేదు. మాస్టర్స్ కంప్లీట్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి, అమ్మో ఆ తర్వాతే పెళ్ళి అని అన్నీ అన్నాను. సరే అని శ్రీజ అక్క నవ్వుతూ తల ఊపుతుంటే వెటకారం చెయ్యకు అన్నాను. మీ హీరో డ్యాన్స్ చేస్తున్నాడుగా, ముందు అటు చూడు అంది శ్రీజ అక్క. నేను తర్వాత సుజీతతోనూ రిషి వాళ్ళ నాన్నగారితోనూ మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు అంది అమ్మమ్మ. హా అంటూ తలూపి థ్యాంక్స్ అమ్మా అన్నాను. నీకు నచ్చిన జీవితం నీకు ఇవ్వడమే నా పని, అందులో థ్యాంక్స్ ఎందుకు అని నవ్వి రిషి వాళ్ళ డ్యాన్స్ అయిపోవడంతో క్లాప్స్ కొట్టింది అమ్మమ్మ. ఓయ్, నెక్స్ట్ మీ బ్యాచే అందరూ, ఆ తర్వాత నువ్వు మంజు సాంగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకున్నారుగా, చేసేస్తానారా అన్నారు అత్త. హా అత్త అని తలూపాను నేను. రిషి వెళ్ళండి ఇంక స్టేజ్ మీదకి అని చెప్పారు అత్త. రిషి, రవి, ఆకాష్, క్రిష్ మధ్యలో నేను. మా నలుగురి మ్యాషప్ సాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత మంజు, వదిన, నేను ఎప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తున్న సాంగ్స్ అన్నీ కూడా పర్ఫార్మెన్స్ చేసేసాం. శ్రీజ అక్కని ఎలాగైనా స్టేజ్ మీదకి తీసుకుని రావాలని ప్లాన్ వేసి తనని లాక్కొచ్చి చిన్నదో వైపు పెద్దదో వైపు అని పాట ప్లే చేయించి మేము ముగ్గురం డ్యాన్స్ కుమ్మేసరికి ఈసారి విజిల్స్, క్లాప్స్ నిండిపోయింది ఆ ఏరియా అంతా. అందరూ క్లాప్స్ కొడుతుంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని సాంగ్ ప్లే చేసి మొత్తం అందరినీ స్టేజ్ ఎక్కిచ్చేస్తుంటే నేను రానని తల తిప్పేస్తూ కూర్చుంది అమ్మమ్మ. చూడు, రిషి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ అందరూ ఎక్కేశారు, ఏమీ కాదు, జస్ట్ 2 స్టెప్పులు అంతే అని నేను శ్రీజాక్క ఎంత రిక్వెస్ట్ చేసినా కరగలేదు మా మొండి హెడ్ మాస్టర్ అమ్మ. ఇక మాతో అవ్వదని రిషి వర్యాన్ని పంపించాం తీసుకురమని. తను పిలవగానే కాసేపు వద్దు వద్దు అని మొండి చూపించింది కానీ ఇంటికి కాబోయే అల్లుడని కనికరం ఇచ్చిందేమో, వచ్చింది అప్పటికి. అందరూ స్టేజ్ మీద ఒక 2 స్టెప్పులు వేసి దిగిపోతే మేం పిల్లలందరం మాత్రం ఆపకుండా వేస్తూనే ఉన్నాం. ఆ డీజే వాడు మా బేట అయిపోయింది, మేము వెళ్ళిపోవాలని అనేంత వరకు. మగపెళ్లి వాళ్ళని విడిదింటి వరకు దింపడానికి మగవాళ్ళంతా వెళ్తే మేము ఇంట్లోకి బయలుదేరాం. ఇక అమ్మ, నా కాలు నొప్పి అని నేను, నడ్డి నొప్పి అని మంజు వదిన, నాకు మొత్తం బాడీ అంతా పెయిన్స్ అని శ్రీజ అక్క. ఆగండి అక్కడ అన్నారు అత్త. దెబ్బకి ముగ్గురం చుప్చాప్గా అక్కడే నించుంటే ఎంత దిష్టి తగిలిందో తెలుసా మీ ముగ్గురికి ఈరోజు అని మా ముగ్గురికి ఉప్పు నిమ్మకాయతో దిష్టి తీసి జాగ్రత్తగా లోపలికి వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం చేసి పడుకుందరు, పెళ్ళి రేపు పొద్దున్నేగా, మెహందీ కూడా పెట్టించుకోలేదు ఇంకా అని బయటికి వెళ్ళారత్త. అమ్మో, మెహందీ పెట్టించుకోవాలా ఇప్పుడు అన్నాను నీరసంగా. తప్పదు, రేపే పెళ్ళి, ఐఆమ్ సో ఎక్సైటెడ్ అండ్ నర్వస్ అంది మంజు వదిన. చిన్నగా నవ్వుకొని స్నానాలు పూర్తి చేసి మెహందీ ఆర్టిస్ట్కి మా చేతులు ఇచ్చేసి అత్త తినిపిస్తుంటే తింటూ కూర్చున్నాం ముగ్గురం. అప్పుడే బయట నుండి వచ్చారు రిషి వాళ్ళు. వెళ్ళి స్నానం చేసి పడుకోండి, రేపు పొద్దున్నే ముందు మీరే కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళి అన్నింటినీ మేనేజ్ చేయాలి అన్నారు అత్త. ఈరోజు మీ కొడుక్కి నిద్ర పట్టదులేండి ఆంటీ, మేం పడుకుంటాం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు రవి వాళ్ళు. వెనక అంకుల్ ఉన్నారని చూడకుండా అలా అనేసాడేంటి అని నేను టెన్షన్ పడుతుంటే మాకు భోజనం తినిపించడం పూర్తి చేసి లోపల అందరూ బాగా కావాల్సిన వాళ్ళే ఉండడంతో మీతో మాట్లాడాలి అని అందరినీ హాల్లో సమావేశపరిచారు అత్త. అయిపోయింది, నీకుందిలే ఇక అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వినిపిస్తుంటే బుద్ధిగా లేచి సాంప్రదాయని సుప్పినిలాగా కర్టన్ వెనక్కి దాక్కుని చూస్తున్నా ఏం మాట్లాడతారా అని. ఏంటి సుజిత, పడుకుంటుంటే అందరినీ ఇప్పుడు సమావేశపరిచా అని అడిగారు రిషి వాళ్ళ నాన్నమ్మగారు. అత్తయ్య, మన రిషి ఉన్నాడుగా. హా, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట,
2 ఏళ్ళు ఆగిన తర్వాతే పెళ్లి చేసుకుంటాడట. కానీ ఊరికే మీ అందరి అభిప్రాయం తీసుకుందామని చెప్తున్నాను అన్నారు అత్త. ఇష్టపడ్డాడా? మరి ఒక్క మాట ఇప్పటికీ చెప్పలేదు అని అందరూ ఆశ్చర్యపడుతుంటే రిషి వైపు ఒక్క చూపు చూశారు అంకుల్. అమ్మమ్మ శ్రీజాక కూడా మౌనంగా ఉన్నారు నాలాని. ఇంతకీ ఎవరు ఆ పిల్ల సుజిత? ఈ పండుని ప్రేమించినా పోయేది, వెంటనే ఒప్పేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటో ఈ కాలంలో ఎవరిని నమ్మలేం కదమ్మా అన్నారు రిషి వాళ్ళ నాన్నమ్మగారు. ఎవరు అన్నట్టు కళ్ళతోనే అత్తను అడుగుతున్నారు అంకుల్. రిషి సుబ్బు లవ్ చేసుకుంటున్నారట. లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని అనుకున్నారట. మీరే కంగారు పడిపోయి ఆ అభిరామ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పేశారు అన్నారు అత్త. చాలా తొందరగా చెప్పినట్టున్నారే అన్నారు అంకుల్. మీరే తొందరపడిపోయారు. వాళ్ళ వయసు ఎంతని? రిషికి ఇంకా 22, సుబ్బుకి 21. అప్పుడే ఏంటి అంత కంగారు? మీరు మాత్రం చేసేసుకున్నారా ఏంటి? 25 పెళ్ళి అని మమ్మల్ని వెనకేసుకుని వచ్చారు అత్త. అది నిజమే, చిన్న పిల్లలు వాళ్ళు అని అత్త వాళ్ళ పేరెంట్స్, అంకుల్ వాళ్ళ పేరెంట్స్ అందరూ మాకే సపోర్ట్ ఇచ్చేశారు. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా చిత్ర అని అడిగారు అంకుల్. అవును అన్నట్టు తలూపి జాగ్రత్తగా ఉంటాం అంకుల్ అన్నాను. ఉంటారు, తెలుస్తుంది మీలో మెచ్యూరిటీ. ఈ 2 years మాత్రం కొంచెం ఫోకస్ చేసి సెటిల్ అవ్వండి బాగా, ఆ తర్వాత మీ ఇష్టం అన్నారు అంకుల్. ఇంత ఈజీగా ఒప్పేసుకున్నారేంటి అని నేను ఆలోచిస్తుంటే, అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజ్ అని తెలుసుగా సుబ్బు పాప, ఇంకేం రెస్ట్రిక్షన్స్ ఉండవు మా ఇంట్లో అని నన్ను హక్ చేసుకుని, అఫీషియల్గా నీ ఆడబిడ్డని నేను, చూస్తావుగా నాలో విలనిజం అంది సైడ్ స్మైల్ ఇస్తూ. నువ్వు నీ విలన్ పాత్ర పోషించడానికి వీల్లేదు. సరిగ్గా ఒక ఆడపిల్ల మా ఇంటి నుండి వెళ్ళిపోతున్నప్పుడే ఇంకొక ఆడపిల్లని పంపించాడు దేవుడు. ఈ పిల్ల మా ఇంటి కోడలు అని నన్ను లాక్కున్నారు రిషి వాళ్ళ నానమ్మగారు. నాని నన్ను మీరు లాక్కోండి అని చేతులు అమ్మమ్మకిచ్చింది మంజు వదిన నవ్వుతూ. మంజు వదిని చూసి చిన్నగా నవ్వి, సుజిత ఒక్క నిమిషం అంది అమ్మమ్మ. హా అత్తయ్య చెప్పండి అన్నారు. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలియకముందే నేను రిషితో సుబ్బుకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని నువ్వు పంపించిన రిషి జాతకం మా పండు జాతకంతో కలిపి మాకు బాగా తెలిసిన పంతులు గారికి చూపించాను. ఆయన వీళ్ళిద్దరి జాతకాలు అంతగా కలవలేదన్నారు. మీకు నమ్మకం ఉంటుంది కదా, అందుకే నేనేమీ మాట్లాడలేదు అంది అమ్మమ్మ. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా కామ్ అయిపోయారు. చాలా టెన్షన్ వచ్చేసింది నాకు. ఇప్పుడు ఏమంటారు అని నేను భయపడుతుంటే. జాతకాల్లో ఏముంది పిన్ని గారు, వాటికి బోలెడు రెమెడీస్ ఉంటాయి. అలాంటివన్నీ మనం చూసుకునేది మనం ఇంకా హ్యాపీగా ఉండడానికే కదా. గాల్లో దీపం పెట్టినట్టు ప్రేమించుకున్న వాళ్ళని విడదీసి జాతకం నప్పలేదని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఏం బాగుంటుంది? మాకైతే ఏమి ఇబ్బంది లేదు. ఎంత ఖర్చైనా ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా, అదే చేయించేద్దాం. మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు అంకుల్. సమయం వచ్చినప్పుడల్లా నీకోసం నేనున్నానని రిషికి అంకుల్ చూపించే భరోసా చాలా నచ్చుతుంది నాకు. నాకేం అభ్యంతరం లేదు. నాకు వీటి మీద అంతగా నమ్మకం కూడా లేదు. దేవుడు దయ మన ప్రాప్తి అనుకుంటాను. రిషి మంచి అబ్బాయి, మీ కుటుంబం మంచిది, అంతకంటే నాకు ఇంకేం కావాలి అంది అమ్మమ్మ. సరిగ్గా చెప్పారు, జాతకాలదేముంది, పిల్లలు సంతోషంగా ఉండడమే ముఖ్యం అన్నారు అత్త వాళ్ళ పేరెంట్స్. అవును అన్నట్టు తలూపి, ఆ రోజు ట్రైన్లో పేకాటాడి నా పెన్షన్ మొత్తం కొట్టేశావు. అప్పుడే అనుకున్నా చురుకు అని. ఇప్పుడు సెటిల్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోమని చెప్పి మళ్ళీ నిరూపించుకున్నావుగా అని నా తల నిమిరి, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేకపోతే అదే సగబలం మనకి, అలా ఉండడానికే చూడండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిషి వాళ్ళ తాతగారు. మీకు ఇంకొక విషయం తెలుసా అంటే, రూపా పెళ్ళప్పుడే కనిపెట్టాను రిషికి సుబ్బు అంటే ఇష్టమని. ఇప్పటికీ మూగ మనసులు బయటపడ్డాయి అంది శ్రీజాక్క నవ్వుతూ. నేను అభిరామ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను, నువ్వు రిషి కూడా ఒకసారి అబ్బాయిని కలిసి మాట్లాడండి అని చెప్పి, మంజు ఈరోజు మా రూమ్లో పడుకుంటావా అని అడిగారు అంకుల్. వాళ్ళిద్దరిని చిన్న స్మైల్తో చూస్తూ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళ నాన్నకిచ్చేసి రా అన్నారు అత్త రిషితో. అందరూ నన్ను రిషిని బ్లెస్ చేసి పడుకోవడానికి లోపలికి వెళ్ళిపోతే అత్త నేను మాత్రమే ఉన్నాం హాల్లో. అంకుల్ వాళ్ళకి బాటిల్ ఇచ్చేసి బయటకు వచ్చి, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ సుజ్జి అని అత్తని హక్ చేసుకున్నాడు రిషి. సుబ్బు జాగ్రత్త నాన్న, బోరెడు కష్టాలు పడి వచ్చింది ఇప్పటిదాకా. తన లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉండాలి, తను హ్యాపీగా ఉండాలి, నువ్వే చూసుకోవాలి అని రిషి చెంప నిమిరి, ఐఆమ్ సో హ్యాపీ. అభిరామ్కి సుబ్బునిచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్న అంటే ఏదో తెలియని చిన్న బాధ, ఇంత బంగారు బొమ్మ మన ఇంట్లో ఉండదా అని. కానీ ఇప్పుడు చూడు, ఈ బొమ్మ నా ఇంటి కోడలు, నా ఇంకొక కూతురు అని నా బుగ్గ మీద ముద్దు పెట్టారత్త.
థ్యాంక్స్ అత్త అన్నాను నేను. చెప్పనా నీకు, నీ లైఫ్ చాలా బాగుంటుందని. రిషి నా కొడుకు అని చెప్పడం కాదు కానీ వాళ్ళ నాన్నని చూస్తూ ఆయనలాగే పెరిగాడు వాడు కూడా. నీకే ఇబ్బంది రానివ్వడు అని నవ్వి, మీకేం కావాలన్నా పేరెంట్స్గా మేమున్నామని గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువ కష్టపడిపోయి ఎంగేజ్ని వేస్ట్ చేసుకోకండి అన్నారు. హా అని మేమిద్దరం కూడా తలూపాం చిన్నగా నవ్వి. వెళ్ళి పడుకోండి, రేపు పెళ్లిలో మనమందరం గ్లామర్గా ఉండాలి అని నవ్వి అత్త కూడా పడుకోవడానికి వెళ్ళిపోయారు. రేపు నేను శారీ కట్టుకుంటున్నాను తెలుసా అన్నాను రిషి వైపు చూస్తూ. పగలు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నా అని నవ్వి గుడ్ నైట్ అని రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. పడుకున్న అమ్మమ్మని హత్తుకుని చాలా సంతోషంగా ఉంది అన్నాను. నాకు కూడా అంది శ్రీజ అక్క. నాకు కూడా అంది అమ్మమ్మ. పడుకోలేదా మీ ఇద్దరు అన్నాను షాక్ అవుతూ. ఏం నిద్ర, ఎప్పుడో హుష్కాకి, ఫుల్ హ్యాపీగా ఉంది సుబ్బు అంది శ్రీజ అక్క. అత్త మామయ్య కూడా మారిపోతే బాగుంటుంది కదా అన్నాను. మార్పు అందరిలో రాదు సుబ్బు, కొందరు అంతే, అలానే ఉంటారు. వాళ్ళ వల్ల మనకేం ఇబ్బంది లేనప్పుడు పట్టించుకోకపోవడం మంచిది అంది శ్రీజ అక్క. నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాను అమ్మమ్మని. చాలా. మీ అమ్మ చనిపోయినప్పుడు ఒకటే అనుకున్నాను, నిన్ను బాగా చదివించాలని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా నిన్ను ప్రయోజకురాలని చెయ్యాలని. నీకెన్ని అవరోధాలు వచ్చినా వాటిని దాటుకొని ఆ రెండింటిని నువ్వు పూర్తి చేసావు. నిన్ను బాగా చూసుకునే అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే నేను నిశ్చితంగా ఉండొచ్చు అనుకున్నాను. నిన్ను నీకంటే ఎక్కువ ప్రేమించే అబ్బాయిని ఇష్టపడ్డా, అంతకంటే ఇంకేం కావాలి అంది అమ్మమ్మ. అమ్మయ్య, ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది అన్నాను నేను. మేము ముగ్గురం కూర్చొని ఏదేదో విషయాలు మాట్లాడుకుంటున్నప్పటికే తెల్లారిపోయింది. వచ్చి లైట్ వేశారు అత్త మమ్మల్ని లేపడానికి. అయ్యో, మీరు పడుకోలేదా? మేము ఇలానే మంజు పుట్టిన దగ్గర నుండి అన్నిటి గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేసేసాం అని నవ్వి, స్నానాలు చేసేయండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళారు అత్త. అందరూ స్నానాలు చేసి రెడీ అయిపోయారు. మంజు వదిలిని రెడీ చేయడానికి మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది. నాకు ఒక పక్క శ్రీజ అక్క చీర కడుతుంది, ఇంకొక పక్క అమ్మమ్మ జడ అల్లి జడగంటలు పెడుతుంది. అంతలోనే రెడీ అయ్యి సుబ్బు సుబ్బు అని ఇల్లు టాప్ లేచిపోయేలా అరుస్తుంది మంజు వదిన. ఒక్క నిమిషం అని శారీ పిన్ పెట్టేసి ఇప్పుడు వెళ్ళు అంది శ్రీజ అక్క. వెంటనే మంజు వదిన రూమ్లోకి వెళ్ళాను. నేనెలా ఉన్నాను అని చుట్టూ తిరుగుతూ అడిగింది బుట్టబొమ్మల. చాలా బాగున్నావు అన్నాను నవ్వుతూ. సుబ్బు దా, మంజు కారులో కూర్చుంటుంది, నువ్వు ఎదుర్రా అని నాకు చెప్పి కొబ్బరికాయ నీళ్ల బింది ఇచ్చారు అత్త. రిషి కోసం చూసి, వేస్ట్ అయ్యగారు ఆల్రెడీ కళ్యాణ మండపంలో ఉంటారని తెలుసుగా. వాళ్ళ కారు స్టార్ట్ అయ్యాక నేను గబగబా నగలన్నీ వేసుకున్నాక మేము కూడా వెళ్ళి కారులో కూర్చున్నాం. అప్పటికే ఒకవైపు వరపూజ జరుగుతుంది, ఇంకొక హాల్లో మంజు వదిన గౌరీ పూజ చేస్తుంది. రిషి వాళ్ళంతా వంట వాళ్ళ దగ్గర ఉన్నారు పనులు పురమాయిస్తూ. రిషికున్న ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి. ఫ్రెండ్స్ అక్క పెళ్ళంటే మన అక్క పెళ్ళి అనేలా ఓన్ చేసుకుని మరీ హెల్ప్ చేస్తున్నారు కదా. ఓయ్ అని పిలిచాను రిషిని. హా అంటూ వెనక్కి తిరిగి తలూపాడు సూపర్ అన్నట్టు కళ్ళెగరేస్తూ. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందిగా, మీరందరూ కూడా వెళ్ళి రెడీ అవ్వండి అన్నాను. మాదేముందిలే పండు పాప, మీ రిషికి చెప్పుకో అన్నాడు రవి. నీకు దొరుకుతారులే, అంకుల్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారుగా అన్నాను. హా నిజమేగా అని అందరూ పరిగెత్తారు ఫ్రెష్ అవ్వడానికి. అప్పుడే బావ కూడా వస్తూ కనిపించాడు లోపలికి. నిజంగా బావ వస్తున్నాడా? నా కళ్ళు పోయాయా అని మళ్ళీ చూసేసరికి బావ అక్కడ. బావా అంటూ హుషారుగా పలకరిస్తూ వెళ్ళాను అక్కడికి. హాయ్ పండు అని నా భుజం చుట్టూ చెయ్యేసి, మీ శ్రీజాక ఎక్కడుంది అన్నాడు బావ. అదిగో వాళ్ళందరూ పూజ దగ్గరున్నారు పదా అని తీసుకుని వెళ్ళాను. వచ్చి మంచి పని చేశావు వివేక్, నువ్వు ఒక్కడవే మిస్సింగ్ అనుకుంటున్నాం అన్నారు అంకుల్. అయ్యో అంకుల్, నా పెళ్ళికి మీరంతా చేశారు, అలాంటిది పెళ్ళికి కూడా రాకుండా ఉంటారా అన్నాడు బావ నవ్వుతూ. పెళ్లి హడావిడిలో సమయం అంతా గడిచిపోతే సరిగ్గా తోట సంబరమై ముహూర్తానికి ఇంకా టైం ఉంది అనగా వచ్చారు అభిరామ్ అండ్ ఫ్యామిలీ. అభిరామ్ పేరెంట్స్తో మాట్లాడడానికి అంకుల్ కూర్చుంటే అంకుల్ చెప్పినట్టుగానే నేను రిషి కలిసి వెళ్ళాం తనతో మాట్లాడడానికి. హాయ్, ఇప్పుడు మీ మూడ్ ఎలా ఉంది, ఆల్ ఓకే అని అడిగాడు నవ్వుతూ. యా అని ఎలా చెప్పాలో తెలియక కాసేపు తటపటాయించి, నేను రిషి లవ్ చేసుకుంటున్నాం, అది ఇంట్లో పేరెంట్స్కి తెలియక మీతో మ్యాచ్ మాట్లాడారు అన్నాను. ఐఆమ్ రియల్లీ సారీ అభి, నిన్ను హార్ట్ చేయాలని కాదు, మిస్కమ్యూనికేషన్ వల్ల ఇలా జరిగింది అన్నాడు రిషి. ఇట్స్ ఓకే యార్ అన్నాడు, కానీ తన కళ్ళల్లో చిన్న డిసప్పాయింట్మెంట్. అయినా ఏమీ చేయలేక ఊరుకున్నాను నేను కూడా. అయినా ముందే చెప్పేసి మంచి పని చేశారులేండి, ఈ కాలంలో చూస్తున్నాను
వాటర్ డ్రమ్ ఇన్సిడెంట్స్ వల్ల అసలే భయంగా ఉంది నాకు అన్నాడు జస్ట్ కిడ్డింగ్ అంటూ. మీ అబ్బాయి ఎప్పటి నుండో చేస్తున్నారుగా, మా అమ్మాయిలు ఇప్పుడేగా మొదలుపెట్టింది, అప్పుడే కంగారెందుకు అని అక్కడి నుండి వచ్చేసాను. మళ్ళీ కలుద్దామని అతనికి చెప్పేసి నా వెనకే వచ్చేసాడు రిషి కూడా. మాంగళ్య ధారణ బాబు, భజంత్రీలు గట్టిగా అని పంతులు గారు అంటుంటే మంజు వదిన మెడలో 3 ముడులు వేసి తన చేతిని గట్టిగా పట్టుకుని కూర్చున్న వాస్తవ అన్నయ్యని చూసి నవ్వుతూ వాళ్ళిద్దరికీ ఫొటోస్ తీస్తున్నాను నేను. మీ అత్తకి భలే రివెంజ్ ప్లాన్ చేసావులే అన్నాడు బావ. హా, ఏం రివెంజ్ బావా అన్నాను అర్థం కాక. మీ అత్త నువ్వు రిషి అస్సలు ప్రయోజకులు అవ్వకుండా లేచిపోయి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే మీరిద్దరూ లైఫ్లో సక్సెస్ అయ్యి పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకోబోతున్నారు. అది కల్లారా మీ అత్త వద్దన్నా చూస్తుంది. అంతకంటే ఇంకేం రివెంజ్ ఉంటుంది అన్నాడు బావ. కదా, నేను అస్సలు ఆలోచించలేదు బావా అన్నాను నవ్వుతూ. హా, అందుకే టైంతో మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలానే ఫ్లిప్ చేసేస్తుంది మనల్ని అన్నాడు బావ. ఏంటి మీ ఇద్దరు ముచ్చట్లు అంది శ్రీజ అక్క. బావా, ఎప్పుడు బావా నాకు ఆడుకోవడానికి పిల్లల్ని ఇస్తావో అని అడుగుతుంది నా ముజ్జి మరదలు అన్నాడు బావ. ఇంకేం పనుంది నీకు, అది తప్ప ఇద్దాంలే అంది శ్రీజ అక్క నవ్వుతూ. ఫ్యామిలీ ఫోటో అందరూ రండి అని స్టేజ్ మీదకి పిలుస్తున్నారు అత్త. మొత్తం రిషి వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను, అమ్మమ్మ, శ్రీజ అక్క, బావ కూడా నించున్నాం. మీ ఇద్దరు పక్కపక్కన నించోండి అని నన్ను రిషిని నిలబెట్టారు. అత్త మధ్యలో చెప్పకుండానే అందరికీ అర్థమైపోయింది రిషికి కాబోయే వైఫ్ నేనే అని. రిషి నా చెయ్యి భుజం మీద ఉంటే దాన్ని దించి నా నడుం చుట్టూ వేసి, నీకు ప్రమోషన్ వచ్చింది రిషి వర్య, ఫ్రెండ్ నుండి బాయ్ ఫ్రెండ్కి జత కలిసాం ఇప్పుడే అన్నాను నవ్వుతూ. ఒక అందమైన ఫ్యామిలీ ఫోటో క్లిక్ అయిపోయింది అప్పుడే. నాట్ ద ఎండ్ బట్ ఎ బ్యూటిఫుల్ బిగినింగ్ టు ఎ న్యూ లవ్ లైఫ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.